అయ్యప్ప అంటే ఏంటి? అయ్యకు అప్పకు శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప. కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి. ధర్మశాస్త్రాకి శాస్త్రం ఉంది. స్వామివారిది 18 అవతారాల దేవాలయం ఉంది. మనం తిరుపతిలో నిర్మించాం. స్వామివారు 18 అవతారాలు ఎత్తారు. పరశురాముడు వారు ప్రతిష్ఠించారు. వాటిలో ఒక 5 మాత్రమే మిగిలింది. అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని. మిగతావంతా కూడా భూస్థాపితం అయిపోయింది. వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రానికి శాస్త్రం. ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు చెప్పారు 22వ శ్లోకంలో 2వ పంక్తిలో, అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మాసురారిహ ఆయన చెప్పారు. వస్తున్నారా కలిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్త్రగా బ్రహ్మచారిగా ఉండబోతున్నారని. ఆయన ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ గత 17 జన్మలోనూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ఇలా పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అని చెప్పి దేవీరులతో పాటు ఉన్నారు. సత్యగణన యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి. అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం, బ్రీఫ్గా చెప్పుకుంటాము. అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు. ధర్మశాస్త్రాన్ని స్వామివారి పేరు. శరణం అయ్యప్ప.